సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మరొక అంశంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. నీ గురి ఏమిటి? 3.5 సంవత్సరములు సంతోషంగా గడిచిపోయాయి. ఎన్ని సమస్యలు వచ్చినా క్రీస్తు ముందుండి శిష్యులకు ఏమీ కాకుండా నడిపించాడు. క్రీస్తు మరణం తర్వాత ఏమి చేయాలో తెలియక క్రీస్తు చూపిన మార్గం విడిచి పాత మార్గం వైపునకు శిష్యులు బయలుదేరారు. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలో సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చదమనిరి. శిష్యులందరూ కలిసి చేపల వేటకు వెళ్ళారు. శిష్యులు 3.5 సంవత్సరములు యేసుప్రభు చేస్తున్న అద్భుతములు ప్రత్యక్షంగా చూశారు. శిష్యులు కూడా అనేక కార్యాలు చేశారు. అంత మాత్రమే కాదు, రాజ్య సువార్తను ప్రకటించారు. కానీ గురి అనేది లేదు. శిష్యుల వలె చాలా సమయాలలో ఏమి చేస్తున్నామో ఏమి చెయ్యాలో తెలియక ఒకసారి ఇటు ఒకసారి అటు తొందరపడ్డామేమోనని అయోమయంతో దిగులు పడుతుంటాం. మన భవిష్యత్తు ఏమిటో మనకు తెలియదు. మన భవిష్యత్తును దేవుడు కూడా చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన భవిష్యత్తును రాసింది దేవుడే. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం ఈ విధంగా తెలియజేస్తోంది. ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. దేవుడు సమయమునకు కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు. ఆయన అన్నిటికీ పైనున్నాడు. దేవుడు ఏదైనా మొదలు పెట్టక మునుపే ముగింపు ఎరిగిన దేవుడు. అనగా నీ భవిష్యత్తు గురించి చింతించవలసిన పని లేదు. అది దేవుని చేతిలో ఉన్నది. దేవుని నమ్ముకున్న నీవు అన్నీ ఉన్నప్పుడు ఆనందపడి లేనప్పుడు దిగులు పడడం కాదు. నీ పట్ల దేవుని చిత్తమేమిటో, నీ జీవిత గమ్యమేమిటో తెలుసుకొనగలిగితే నీవే స్థితిలో ఉన్నా, అది మంచైనా చెడైనా, కష్టమైనా నష్టమైనా వెనకడుగు వేయవు, అయోమయ పరిస్థితికి వెళ్ళవు. దేవుడు చేసిన సృష్టికి క్రమం ఉన్నది. దేవుడు చేసిన ప్రతి పనికి ఒక ఉద్దేశం ఉంది. క్రీస్తు రక్తములో కడగబడిన నీపై మరి గొప్ప ఉద్దేశం ఉండదా? కాబట్టి దేవుడు నిన్ను పిలిచిన పిలుపును సంపూర్ణముగా ప్రార్థనలో కనిపెట్టి తెలుసుకొని గురి యొద్దకు పరిగెత్తు. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.